నేను భయము భక్తి కలిగిన యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకొని చదువుదేశం ఇక్కడికి వచ్చాను తండ్రి. చెప్పబడుతున్న మాటలు మా జీవితంలో లోటుపాట్లు ఉంటే సరి చేసుకునే భాగ్యం ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఏమండి 38th బైబిల్ రీసెర్చ్ సెమినార్ బైబిల్ రీసెర్చ్ సెమినార్ 19వ వార్షికోత్సవం 6-7 జూన్ 2026. టైటిల్ అండి విశ్వాసులకు తండ్రి అబ్రహాము. వచ్చే శనివారం ఎగ్జామ్ జరిగిద్ది. కరెక్ట్గా 10 గంటలకు స్టార్ట్ అయ్యిద్ది, 1 గంటకు అయిపోద్ది. క్వశ్చన్ పేపర్ కూడా ఇచ్చేసాను. 98 మార్కుల వరకు మెటీరియల్ నుంచి వస్తాయి. ఒక 2 మార్కులు మాత్రమే మీరు చదివిన దాంట్లోంచి వస్తాయి. ఆ 2 ఎవరు రాయగలిగితే వాళ్ళకే ఫస్ట్ సెకండ్. క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్ అలా ఇచ్చేసానండి. అవి చదువుకోండి. వచ్చే శనివారం క్లాసులు జరగవు, గుర్తుంచుకోండి. ఆదివారం 2 పూటలు జరుగుతాయి. ఆదివారం 2 పూటలు జరుగుతాయి. అందరూ కూడా గమనించండి. మొదటి ప్రైజ్ 5,000 ఇస్తామండి, రెండో ప్రైజ్ 3,000, మూడో ప్రైజ్ 2,000, నాలుగో ప్రైజ్ 1,000 రూపాయలు, ఐదో ప్రైజ్ 500. కృష్ణ కొంచెం వాళ్ళిద్దరికి చెప్పు, ఆ ప్రవీణ్కి వాళ్ళ అక్క జ్యోతికి ఇద్దరికి చెప్పు. అంటే ఇప్పటి వరకు చదవకపోయినా మీరు ఈ 5 రోజులు చదివిన పరీక్ష రాసేయచ్చు. కీర్తనల గ్రంథం 1 రోజులో అయిపోద్దని చదవటం. 150 అధ్యాయాలు. నేను ఒక పూటలో చదివి క్వశ్చన్ పేపర్ రాశానండి. అది ఒక పూటలో, ఒక పూటలో ఒక 119 అధ్యాయం మాత్రమే పెద్దది. మిగిలిన 4 వచనాలు, 5 వచనాలు, 6 వచనాలు. 1 తిమోతి పత్రిక, 2 తిమోతి పత్రిక అంటే 1 తిమోతి, 2 తిమోతి పత్రిక అంటే 4, 6, 10 అధ్యాయాలు. అది ఓకేనండి. ఇక అవన్నీ మీకు ఇష్టం. మళ్ళీ చెప్తున్నాను, 6 నెలల టైము. మా ఆవిడ ఒప్పుకోదు. 6 నెలల సమయం. మధ్యలో ఏం ఎగ్జామ్ లేదు మీకు. ఈ ఎగ్జామ్ అయిన వెంటనే ఆగస్టు 15 ఎగ్జామ్ మెటీరియల్ రెడీగా ఉంది, ఇచ్చేస్తాను. సరే, ఈరోజు మనం నాదండి టైం టేబుల్. ఈరోజు ఉదయం కూడా నాది, సాయంకాలం కూడా నాది. ఎవరికేమో క్రితం ఆదివారం నైట్ మీకు చెప్పాను, దేవుడు మనలను 4 రకాలుగా ఆశీర్వదిస్తాడు. చాలామంది నైట్ రాలేదు, యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఖాళీగా ఉన్న వాళ్ళు ఒకసారి వినండి. ఆశీర్వాదం గురించి తెలియకుండా మనకి ఏం తెలియదు. ఇంకోటి ఏం చెప్పానంటే, సాతానికి మన మీద అధికారం ఉందా? సాతానికి మన మీద అధికారం శూన్యం, వాడి మీద మనకు అధికారం ఉంది. పాఠం యొక్క సారాంశం ఒకసారి వినండి. క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన పాఠాలు. ఈరోజు ఉదయం 3 భాగాలు, సాయంకాలం 3 భాగాలు. సాయంకాలం మీరు వచ్చినా రాకపోయినా మీ అందరికి, వచ్చిన వాళ్ళందరికీ దేవుడిని చూపిస్తా. అదేంటండి, నిన్నటి వరకు దేవుడు అదృశ్యుడు కనిపించాడు అన్నారు కదా అని అంటారు. కానీ సాయంకాలం మిమ్మల్ని చూపించి పంపిస్తాను ఇంటికి. సాయంకాలం 3 భాగాలు, ఓకేనా? అదృశ్యమైన వాటిని చూచుట ఎట్లు. బైబిల్లో ఎవరైనా అదృశ్యమైన వాటిని చూసారా? 3 ఉన్నారండి చూసిన వాళ్ళు. క్రితం ఆదివారం మీకు విన్నాం, మరణము చూడకుండా వెళ్ళిపోయిన వాళ్ళు 2 ఉన్నారు. అలాగే ఇప్పుడు ఏమి నేర్చుకుందామంటే మనం ఈ పూట, ఎవరు దేవునికి ఇష్టలు. ₹1,00,000 నుంచి 10,00,000 రూపాయలు ఖర్చు పెట్టిన వాడు ఇష్టడా? ప్రతి ఆదివారం ప్రార్థనకు వచ్చేవాడు ఇష్టడా? పాపం చేయకుండా ఉండేవాడు ఇష్టడా? లేదంటే బహిరంగ మీటింగ్ పెట్టించేవాడు దేవుడికి ఇష్టడా? దశమ భాగాలు ఇచ్చేవాడు దేవుడికి ఇష్టడా? చర్చిలో భోజనాలు పెట్టించేవాడు దేవుడికి ఇష్టడా? నిలబడి పాఠం చెప్పేవాడు దేవుడికి ఇష్టడా? 4 భాగాలండి. 12ంటికి ఆఫ్ చేసేస్తాను. కొంచెం టకటక చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. కరెంట్ ఉంచాలని దేవుడికి మనందరి తరపున ప్రార్థన చేస్తున్నాము. ఈ షెడ్ని, లేకపోతే ఈ షెడ్కి ఎన్ని ముఖాలు ఉన్నాయి? ముఖాలు అంటే మీరు అర్థం చేసుకోండి, కోణాలు అని అర్థం. నాకు ఎన్ని ముఖాలు ఉన్నాయంటే, నాకు ఒకటే ముఖం ఉంది, మీకు ఒకటే ముఖం, దేనికైనా ఒక ముఖమే ఉంటుంది. కానీ ఏమంటారంటే, ముఖము అన్న కోణము అన్న ఒకటే. ఎన్ని రకాలుగా, ఉదాహరణ ఈ షెడ్ని అటు నుంచి చూసామనుకోండి, వెనక నుంచి చూస్తే ఏం కనపడదు ఒకవైపు. ఇక్కడి నుంచి చూసామనుకోండి ఇది కనపడుద్ది, అక్కడి నుంచి చూస్తే అది కనపడుద్ది, ఇటు నుంచి వస్తే డోర్ కనపడుద్ది, లోనకి వచ్చి చూస్తే కుర్చీలు కనపడతాయి, సైడ్ నుంచి చూస్తే కిటికీలు కనపడతాయి. వెనకమాల నుంచి చూస్తున్నవాడు, షెడ్కి వెనకమాల ఫ్లెక్స్ ఒకటి ఉందండి, అంతా నాకు తెలిసిపోయిన షెడ్ గురించి అన్నాడు. అంతేనా?
కాదు. ఇటు నుంచి వచ్చిన వాడు డోర్ ఇక్కడ ఉందండి, చుట్టూ ఏమున్నాయో నాకు తెలియదు, నాకు అంతా తెలిసిపోయింది, చర్చికి డోర్ ఉంది అన్నాడు. ఇంకా మీకు అర్థం అవడానికి, ఏనుగుని వెనకమాల నుంచి చూసిన వాడు ఏనుగుకి 2 కాళ్ళు తోక ఉన్నాయి, ఏనుగు గురించి మొత్తం నాకు తెలుసు అన్నాడు. ఎదరి నుంచి చూసిన వాడు ఏనుగు తొండ ఉంది, 2 కొమ్ములు ఉన్నాయి, ఏనుగు గురించి మొత్తం నాకు తెలుసు అన్నాడు. రైటేనా? ఒక సైడ్ నుంచి చూసిన వాడు ఏనుగు పట్టుంది, వెనక ముందు 4 కాళ్ళు ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు ఏనుగు గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి? అన్ని వైపుల నుంచి, అన్ని కోణాల్లో నుంచి చూసి అసలు కాళ్ళు ఎన్ని, చెవులు ఎన్ని, తోకలు ఎన్ని, కళ్ళు ఎన్ని, చెవులు ఎన్ని, తొండమేంటి, కొమ్ములు ఏంటి అనేది చక్కగా రాసుకున్నప్పుడు దాని గురించి వివరించాలి. లేదు ఒక కోణంలోనే తీసుకున్నాం అనుకోండి, ఒక చేప గురించి చూసుకున్నా, ఇంటి గురించి చూసుకున్నా, టీవీ గురించి చూసినా అంతే. ఎదరి నుంచి చూస్తే అర్థమే కనపడుతుంది, మనం చూస్తే ఇంకోటి కనపడుతుంది. ఈ సైడ్ నుంచి చూస్తే ఇక్కడ పిల్లలు కనపడతాయి, ఆ సైడ్ నుంచి చూస్తే వాల్యూమ్ బటన్స్ అవి కనపడతాయి. ఇదంతా మీకు ఎందుకు చెప్పుకొచ్చానంటే, అన్ని కోణాల్లో దేవుడి ఇచ్చిన వాక్యాన్ని మీరు చూస్తేనే భావం అర్థమైద్ది. ఒకవైపు నుంచి చూసి నాకు అంతా తెలిసిపోయింది అన్నాం అనుకోండి, ఒకవైపు నుంచే చూసి అంతా నాకు తెలిసిపోయిందంటే కుదురుద్దండి. వజ్రం తెలుసా మీ అందరికీ? వజ్రానికి ఎన్ని ముఖాలు ఉంటాయండి? పోనీ దీర్ఘ చతురస్రానికి ఎన్ని ముఖాలు ఉంటాయి? త్రిభుజానికి ఎన్ని ముఖాలు ఉంటాయి? అలాగే వజ్రానికి ఎన్ని ముఖాలు ఉంటాయి? వజ్రమునకు ఎన్ని ముఖములు ఉంటాయి? వజ్రమునకు ఎన్ని ముఖాలు ఉంటాయి? ఒరిజినల్ వజ్రానికి 58 ముఖాలు ఉంటాయంటండి. అంటే 58 రకాలుగా దాన్ని మనం చూడొచ్చు. 58 కోణాలు ఉంటాయి దానికి. దేవుని వాక్యం కూడా వజ్రముఖం లాంటిది. దేవుని వాక్యము వజ్రముఖం లాంటిది. ఎన్ని ముఖాలు ఉన్నాయి అనుకున్నాం మనం? 58 ముఖాలు ఉంటాయి. సుమారు 33 పైన ఉంటాయి, 25 కింద ఉంటాయి. ఈ వజ్రానికి ఎన్ని కోణాలు ఉంటాయో అన్ని కోణాల్లో మనం వాక్యాన్ని పరిశీలించి అర్థం చేసుకుని బోధించాలి తప్పితే ఒకవైపు నుంచి చూసి నాకు అంతా తెలిసిపోయింది, ఇంకెవరికి బైబిల్ రాదు అని అనుకోవడం చాలా తప్పు. అదే విషయాన్ని ఈ 58 కోణాల్లో చూస్తేనే మనకి దాంట్లో ఉన్న భావం అనేది అర్థమవుతుంది. మనిషికి లేదా నాకు మీకు ఫుల్గా జ్వరం వచ్చింది, డాక్టర్ గారు టానిక్ ఇచ్చాడు, ట్యాబ్లెట్లు ఇచ్చాడు, డబ్బులు తీసుకున్నాడు, ఫీజు తీసుకున్నాడు, మందులకు డబ్బులు తీసుకున్నాడు, అన్నీ ఇంటికి తీసుకొచ్చి మంచమే పెట్టుకుని కామ్గా నిద్రపోతున్నాం. తగ్గిపోద్దా జ్వరం? తగ్గదు. ట్యాబ్లెట్ బాడీలోకి వెళ్ళాలి, అరికి కూడా బాడీలోకి వెళ్ళాలి, అప్పుడే అది లోన పనిచేయడం ప్రారంభిస్తుంది. అలాగే దేవుని వాక్యం కూడా అందరి చేతుల్లో ఉంది కానీ హృదయంలోనికి వెళ్ళట్లా. అంటే అర్థం ఏంటంటే చదవడము లేదు. మీరు బాగా మీకు తెలిసిన ఎవరినైనా సరే మీరు అడగవలసిన ఒకే ఒక ప్రశ్న అండి, వరుస క్రమంలో కూర్చుని ఒక్కసారైనా బైబిల్ చదివావా అని అడగండి. చదవలేదు అని చెప్తారు. అదొక్కటి చాలు ఆధారం, వాళ్ళకి ఏమీ రాదని చెప్పడానికి. వరుస క్రమంలో ఒక్కసారే కూర్చొని చదవలేని వాడు, నేను చెప్పాను సార్ 58 కోణాలని, 58 ముఖాలు, 58 కోణాలని. అన్ని కోణాల్లో నువ్వు చెప్పాలి అంటే ఏం చేయాలంటే ముందు ఈ 66 పుస్తకాలని కూర్చుని చదవాలి. చదవకుండా మాత్రం అన్ని కోణాల్లో వాక్యాన్ని బోధించడం అనేది చాలా కష్టం అండి, అవునా కాదా? శరీరానికి బయట టాబ్లెట్లు టానిక్ ఉన్నంత మాత్రం మన శరీరానికి ఏం ఉపయోగం లేదు. అవి మన శరీరంలోనికి వెళ్తేనే ఉపయోగం. వాక్యం నీ చేతిలో ఉన్నంత మాత్రం ఏం ఉపయోగం లేదు, అది నీ హృదయంలోనికి వెళ్తేనే ప్రయోజనం. కాబట్టి ఎవరు దేవునికి ఇష్టలు అనే దాన్ని ఎన్ని కోణాల్లో ఆలోచించి చెప్తున్నానంటే నేను 58 కోణాల్లో ఆలోచించి చెప్తున్నానండి. నేను మీకు ఆశీర్వాదం కూడా అలాగే చెప్పాను.
దాని ముందు సాతాను గురించి కూడా అన్ని కొండలు, ఇంకెవరు కూడా దాన్ని తప్పు పట్టడానికి లేదు ప్రపంచవ్యాప్తంగా. అలాగే ఈరోజు మీకు చెప్పేది కూడా ఎవరు దేవునికి ఇష్టలు. ఇది కూడా 58 అంటే ఎన్ని రకాలుగా దీన్ని ఆలోచించాలో అన్ని రకాలుగా ఆలోచించి చెప్పడం అనేది జరుగుతుంది. మీకు దీనికి సంబంధించి ఒకసారి కూడా స్లాబ్ చేశాను.